అనగనగా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అటు చాలా బాగా చదివాడు. నైన్త్ టెన్త్ అన్ని బాగా చదివాడు. ఎప్పుడు స్కూల్లో ఒక ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలా వచ్చేది. అంటే వాటి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అందరూ. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉండడం వల్ల వాడు టెన్త్ మంచిగా స్కోర్ చేసాడు. ఒక 9.7, 9.8 అలా వచ్చాయి. మరి ఆబ్వియస్లీ అంత మంచిగా స్కోర్ చేస్తే ఖచ్చితంగా వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉంటాయి కదా. ఏముందిలే, అప్పుడే కరెక్ట్ గా ఎగ్జామ్ సెంటర్ బయట సీడీలు పంచారు. సీడీలు పంచితే తెలుసు కదా మరి ఎక్కడ జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆడు చాలా ఫస్ట్ ఫస్ట్ మరి ఊరు అవతలకి వెళ్ళి, అదే అక్కడ హాస్టల్స్ అలాగే ఉంటాయి మరి. మరి అక్కడెక్కడో హాస్టల్లో జాయిన్ అయ్యాక మరి కొంచెం కష్టంగానే ఉంటుంది కదా పేరెంట్స్ దూరంగా ఉండడానికి అవన్నీ. ఇప్పుడు చాలా ట్రై చేశాడు, ఎలాగైనా సరే సర్వైవ్ అవ్వాలి, లేకపోతే మరి ఇప్పుడు ఇంటికి మధ్యలో వెళ్ళిపోలేడు, పరువు పోద్ది. సో అడు ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని అక్కడ ఎంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్ కష్టపడి సర్వైవ్ అయ్యాడు. అంత కష్టపడి సర్వైవ్ అయ్యాక ఫస్ట్ ఇయర్లో స్కోరు ఓకే. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏదో స్కోర్ ఉంటుంది కదా, అది ఒక 90% అలా వచ్చింది. కానీ సరిపోదు. ఆడికి అప్పటి వరకు IC1లో ఉండేవాడు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, అక్కడ పెద్ద పెద్ద కాలేజీలు ఎలా ఉంటాయంటే IC1, 2, 3 అలా ఉంటాయన్న. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్కోర్ తగ్గిపోయింది అనుకోండి, సెకండ్ ఇయర్లో నేను అక్కడ ఉంచరు, తీసుకెళ్ళి ఇంకో సెక్షన్లో పడేస్తారు. మరి ఫస్ట్ ఇయర్ స్కోర్స్ బట్టి ఉంటుంది మళ్ళీ సెకండ్ ఇయర్ సెక్షన్స్. మరి ఆబ్వియస్లీ ఆడు సెకండ్ ఇయర్లో కొంచెం చిన్న సెక్షన్స్కి వెళ్ళిపోవడం వల్ల అది కొంచెం ఉంటుంది కదా లోపల, ఏంటిది అసలు, నేనేంటి అసలు ఇలా సెకండ్ చిన్న సెక్షన్స్కి రావడం ఏంటని ఆడు కష్టపడి ఎలాగైనా సరే మనం బాగా చదవాలని కష్టపడి చదివి సెకండ్ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. బట్ సెకండ్ ఇయర్ అంత మంచి మార్క్స్ తెచ్చుకున్నా ఆడికి థర్డ్ ఇయర్ ఉండదు కదా ఇంటర్లో. సో ఆడు ఓకే, మొత్తానికి బాగానే స్కోర్తో బయటకు వచ్చాడు. ఆబ్వియస్లీ మరి అంత పెద్ద కాలేజ్లో చదివినప్పుడు మంచి మార్కులు వచ్చి ఉంటాయి, CPT ఫౌండేషన్లు కూడా మంచి మార్కులు వచ్చాయి. ఓకే, ఆడు సింగిల్ స్టెప్ ప్రోగ్రామ్ లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో చదవడం వల్ల ఆడు IPCC కూడా చదివాడు అక్కడ ఆ కాలేజ్లో. బాగా చదివాడు. IPCC మరి ఎంత కాదన్నా ఇంటర్ నుంచి అదే CPT వరకు ఉన్నది ఒకటి వేరు, IPCCకి వెళ్ళాక వేరేగా ఉంటుంది. IPCCకి వెళ్ళాక మరి కొంచెం అమ్మాయిలు ఇవన్నీ ఉంటాయి కదా ఎంత కాదన్నా. సో ఆడికి కొంచెం అటెంప్ట్ జిగ్ 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 అని 3 లాగారు. IPCC 4 అటెంప్ట్ లాగింది, 5 అటెంప్ట్ లాగింది. ఇంకా ఇంట్లో వాళ్ళు హోప్స్ వదులుకున్న టైంలో ఏదో అద్భుతం జరిగి పాస్ అయిపోయారు పొరపాటు. పాస్ అవ్వకపోయినా ఆడు పాపం ఇంకేదైనా కోర్స్ చేసుకొని ఉండేవాడేమో. పాస్ అయిపోవడం వల్ల తప్పక ఆడు మొత్తానికి ఇంకా ఇందులోనే ఉండిపోయాడు. సరే ఆర్టికల్షిప్ చేశాడు, అది కూడా కష్టపడేదో అలాగా బయటికి కానిస్తాడు. మళ్ళీ చుట్టూ తిరిగి ఫైనల్కి వచ్చింది. ఫైనల్ రాశాడు, ఎంతకీ అవ్వట్లేదు ఎంతకీ అవ్వట్లేదు, రాస్తూనే ఉన్నాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు నీకు ఇది లాస్ట్ అటెంప్ట్, ఇంకా నువ్వు చదివితే ఇప్పుడు పాస్ అయితే ఉంటా, లేకపోతే జాబ్ అదే ఏదో జాబ్కి వెళ్ళిపోవాలి ఉంటాయి కదా ఇంట్లో, మరి ఏజ్ అయిపోతుంది ఇది అదే. ఇప్పుడు మీలాగే అందరూ మీరు ఇప్పుడు ఎంత సీరియస్గా అసలు ఎలాగా ఉన్నారు, ఎలాగైనా చదవాలి సరే అటెంప్ట్ అవ్వగొట్టేయాలని ఫుల్ సీరియస్గా చదివాడు. ఒక గ్రూప్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు సరే ఒక గ్రూప్ అయిపోయింది కదా, ఇంకో గ్రూప్కి ఛాన్స్ ఇస్తానని అని అన్నారు. ఆడు ఇదే లాస్ట్ అటెంప్ట్ అనగా ఇది 2019లో జరుగుతుంది. ఓకే, 2019 నవంబర్ అటెంప్ట్ ఆడికి లాస్ట్ అటెంప్ట్. ఇంకా అంటే కష్టపడి 2019 నవంబర్ అటెంప్ట్లో ఎలాగైనా పాస్ అవ్వాలని అలా కష్టపడి 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 చదివి 2019 నవంబర్ అటెంప్ట్ రాశాడు. జనవరిలోనో ఫిబ్రవరిలోనో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చి మొత్తానికి పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన వెంటనే పోనీ మరి ఆ 2 months కాన్వకేషన్ ఏవో ఉంటాయి కదా, అన్నీ అయ్యాయి. మంచిగా జాబ్ వచ్చింది. తర్వాత ఏమైంది 2020లో? పోయాడు. జాబ్ కాదు, ఆడిపోయాడు. ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంట్రా? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? నానా సంకల్ నాకి అన్నీ చేసి ఎంత కష్టపడి పాస్ అయిన తర్వాత మన చేతిలో ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఎవడ పోతాడో తెలియదు, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు ఆ వేవ్లో అంతమంది కొట్టుకుపోయారంటే ఈ వేవ్ ఇంకేదైనా వేవ్ వచ్చింది అనుకోండి, మనలో సగం మంది వెళ్ళిపోయినా మనకి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇట్స్ ఎ డార్క్ ట్రూత్. మరి అలాంటప్పుడు చదివే టైం అయినా శుభ్రంగా అది ఎలాగో, నువ్వు ఎంత రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేసి చదివిసినా కూడా జరిగేది జరుగుతుంది ఖచ్చితంగా. మీరు ఏం దాన్ని మార్చలేరు. అలాంటప్పుడు అంత ఇలాగైపోయేది, నేను అసలు ఇక్కడికి వచ్చానంటే అసలు ఇంకా నాకు ప్రపంచంతో సంబంధం లేదు, నేను ఇదే చేస్తాను ఇలాగే ఉండిపోతాను అంటే అవ్వదు.
సో కొంచెం అంటే ఇంటరాక్ట్ అవ్వండి. కొంచెం బయట వేరేవి ఏమైనా యావిగేషన్స్ ఉన్నా అంటే అన్ని హాబీస్ గానీ ఏదైనా ఉంటే అవన్నీ మెయింటైన్ చేసుకొని ఉండండి. పాస్ అయిపోయిన తర్వాత ఏం ఉండదు. నన్ను నమ్మండి అస్సలు ఏం ఉండదు. అంటే ఇప్పుడు అక్కడ మీరు అనొచ్చు ఇప్పుడు పాస్ అయిపోయావు కాబట్టి రాతలు బాగుంటాయి నేను నీతులు చెప్తాను ఇలాంటి డైలాగులు వేయొచ్చు మీరు. సో అనుకోవచ్చు మీరు. బట్ నేను చెప్తుంది ఫ్యాక్ట్. నేను అప్పుడు ఫస్ట్ అలాగే అనుకున్నాను. కానీ తర్వాత తెలుస్తుంది నాకు ఏం ఉండదు అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. మా అయితే అప్పుడు వరకు డబ్బుల గురించి ఎవరికో అడిగేవాళ్ళం ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి ఆ డబ్బులు అడగడం మానేస్తుంది డబ్బులు అనే ఆస్పెక్ట్ తప్ప ఏ చేంజ్ ఉండదురా. అప్పుడు డబ్బులకి అప్పుడు తగినట్టుగా ఈఎంఐలు ఉంటాయి ఇప్పుడు డబ్బులకి ఇప్పుడు తగినట్టుగా ఈఎంఐలు ఉంటాయి. సో అవి ఏవి మన చేతిలో ఉండవు. మనం చేసేది ఎలాగో ఆ బేసిక్ ఉద్యోగమే కాబట్టి ఆ ఉద్యోగంలో వచ్చే ప్యాకేజ్ ఈఎంఐలకి పోతాయి. కొంచెం ఉన్న టైం అయినా శుభ్రంగా ఉండండి రా బాబు. మీకు ఈ లైఫ్ కాలేజ్ లైఫ్ అనేది అసలు మళ్ళీ ఉండే ఛాన్సే లేదు. 100కి 100% చెప్తున్నాను కదా. మళ్ళీ అసలు ఇంతమంది కూర్చొని ఒక దగ్గర చదువుకోవడం అనే కాన్సెప్ట్ అయితే ఉండనే ఉండదు. నాకైతే అది అసలు అప్పుడు కూడా ఫైనల్ అప్పుడు కూడా లేదు. మీకు కనీసం అది ఉంది. ఉన్నా కూడా మీరు ఇలాగే ఉంటే నేను ఏం చేస్తాను ఫ్రెండ్. మీ సౌండ్ 7 నిమిషాలు బొక్కన క్లాస్లో స్టార్ట్ చేసుకుందాం.